దేశంలో గ్యాస్ సంక్షోభం, ఎరువుల కొరత లేకుండా చూడాలి. హై లెవెల్ మీటింగ్లో కేంద్ర మంత్రులకు మోదీ సూచనలు. 2029లో సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకే మంత్రి పదవి. నర్మెట్ట బహిరంగ సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. 4 రోజుల వ్యవధిలో రెండోసారి భేటీ. కీలక బిల్లు తీసుకురానున్నట్లు సమాచారం. రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన జీవన్ రెడ్డి. ఈ నెల 25న కాంగ్రెస్ ను వీడనున్నట్లు ప్రకటన. కాంగ్రెస్ కు రాజీనామా ప్రకటన వేళ ఆసక్తికర పరిణామం. జీవన్ రెడ్డి పొలిటికల్ సూపర్ స్టార్ అంటూ వెలసిన పోస్టర్లు. ఉస్మానియా ఆసుపత్రి దారి కోసం 50 ఇళ్లు ఖాళీ చేయాలి అని నోటీసులు. బేగం బజార్లో ఆందోళనకు దిగిన బాలయ్యబాడ బస్తీ వాసులు. 3వ రోజుకు చేరిన మూసీ సుందరీకరణ బాధితుల ఆందోళన. తమ ఇండ్లను ప్రభుత్వం కూల్చొద్దు అంటూ రిలే నిరాహార దీక్షలు. భగవద్గీతపై అహంకారంతో మాట్లాడిన వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి. బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలి అని వరదు కళ్యాణి డిమాండ్. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పులు చేశారు అన్నది అవాస్తవం. సీఎం రేవంత్ రెడ్డివి పచ్చి అబద్ధాలు అన్న దాసోజు శ్రవణ్. గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంత్రి సీతక్క పిలుపు. శ్రీశైల గర్భాలయం వీడియో తీసిన 2 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు. పూర్తి బాధ్యత వహించవలసిన చీఫ్ సెక్యూరిటీ అధికారిపై నామమాత్రపు చర్యలు. జైలులో అస్వస్థతకు గురై జగిత్యాల ఆసుపత్రిలో చేరిన హరిబాబు. ఆసుపత్రి బయట యూట్యూబర్ వైష్ణవి బంధువుల ఆందోళన. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తారాగిరి. ఏప్రిల్ 3న అధికారికంగా నావికాదళంలోకి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గ్యాస్ సంక్షోభం. సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలతో హోటళ్ల నిర్వహణ. సుదీర్ఘకాలంగా ప్రభుత్వాధిపతిగా ఉన్న మోదీ అత్యధికంగా పాలించిన ప్రజాప్రతినిధిగా రికార్డు. హర్ముజ్ జలసంధికి యూకే సబ్మెరైన్. ట్రంప్ పిలుపుతో మోహరించినట్లు సమాచారం. ఖతార్లో ప్రమాదం. కుప్పకూలిన హెలికాప్టర్. 6 మృతి. యుద్ధం వేళ బిగ్ రిలీఫ్. టెక్సాస్ నుంచి భారత్ కు ఎల్పీజీ షిప్. వచ్చే వారం న్యూ మంగళూరుకు మరిన్ని చమురు నౌకలు. పశ్చిమ ఆసియా యుద్ధంతో పర్యావరణ నష్టం. గాల్లోకి 50 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు.